మేడం చూడు మనాలి నుంచి వచ్చింది ఇప్పుడే కొలు మనాలి నుంచి హీరోయిన్. అరే కర్పూరం వెలిగించేది కర్పూరం పెట్టింది అందుకని కర్పూరం వెలిగించడానికి తెలుగు పేపర్ వెలిగిస్తున్నా. కళ్ళు దాచి పెడుతున్నా అమ్మకి. సూపర్ వచ్చింది పెట్టుకుంటా. అందరూ హ్యాపీ సంక్రాంతి, అందరికి హ్యాపీ భోగి. అంటే వేసుకున్నారా? జాగ్రత్త మంటలో కూర్చోవద్దు. అందరికి హ్యాపీ భోగి. మా నాన్న అరేంజ్ చేస్తాడు తాటాకులు. మేము ఇప్పుడే లేచినలే 4:30కి. మా నాన్న 3:30, 4 లేచినట్టు. ఏయ్ మా నాయన మొత్తం తాటాకులు మొత్తం వేస్తున్నాడు. యాడినా తాటాకులు బా కొనక్కొచ్చిడంట. ఎంత? 100 రూపాయల తాటాకులు. మన ఊర్లో ఉంటే ఏడబడినాయి కదా. అంతలే. ఇక వీళ్ళు వచ్చారు మేడంలు. ఇదిగో మేడం చూడు మనాలి నుంచి వచ్చింది ఇప్పుడే కొలు మనాలి నుంచి హీరోయిన్. ఈ పిల్ల అయితే ఎక్కడి నుంచి వచ్చింది కదా? ఫారెన్ నుంచి వచ్చింది, లాస్ ఏంజల్స్ నుంచి. మేమందరం షట్టర్లు వేస్తే అదితో నాకు అసలు ప్యాంటు షర్ట్ కూడా వద్దంటుంది. చలేదా కూడా భలే జరుగు. సిక్కిమియా సిక్కిం నుంచి నాన్న నీకు కొట్టించాను స్వెటరు. మా నాయన స్వెటర్ కాలం గొడ్లి పెన్నులు పడుతుడు. చల్లేదు ఏమీ లేదు. పొలాలలో పడుకున్నారు కదా వీళ్ళు కదా, అందుకని. మీ నాయన కూడా చలి ఉండదు. స్వెటర్ వేసుకోడు. అదే వీళ్ళకి వేసుకోలేరు. దోమలు కుడితే అల్లాడింది కదా, పాము కుట్టినట్టు అనిపించింది. నాకే ఒక్కసారిగా అద్భుతనే బెటర్ నీకంటే అయితే. అద్భుత కంటే ఈ స్వెటర్ బరువు. ఆ స్వెటర్ వేసుకోదంట కదా. వేసుకోద్దు చల్లి భారీగా ఉంది అద్భుత. మేము అందరం వేసుకున్నాం. ఈరోజు ఎలాగో చాలేనా ఏం తగలబెడుతుంది ఊరంతా. రేగంప తగిలితే నువ్వు పోయి కొట్టుకురావాలి కానీ రేగంప దొరుకుతుందంట. ఆడల్లా అదంతా రోడ్లు అమ్మటంతా అదే కానీ అలిగానే ఉన్నావు కదా ఈ మధ్యంతా. నేను ఖాళీ వెళ్ళగానే ఉన్నాను. మరి ఏం చేస్తావు? అల్లాడి బాధం కొడదాం అనుకుంటే నా వల్ల కాల. ఇదిగో ఇంటికి మిగిలిపోయిన కబ్బోర్డ్లు, అదే ఏది ప్లేవుడ్లు, కబ్బోర్డ్ మొక్కలు, అదే కొత్త ఇంట్లో భోగి మండ చేసుకుంటే ఇవన్నీ ప్లస్లు అనమాట. ఏ కావాలంటే తగలబెట్టచ్చు. ఒక ట్రాక్టర్ కొన్ని ఇప్పుడు అన్నీ తగలబెట్టడే. ఎప్పుడు నుంచో చెత్త క్లీన్ చేయాలనుకుంటే ఈరోజు క్లీన్ అవుతుంది చూడ. అది భోగి మంట అంటేనే అన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాత వస్తువులు వేసి తగలబెట్టడమే భోగి మంట. పద్ధతి కొంచెం సున్నితంగా మాట్లాడరాటవా? మేమంతా కొంచెం మాస్ మనుషులు అమ్మ. భోగిలో వేయాలంటారు నాన్న. ఏంది గోతం ఎందుకు? పేపర్ ఏదైనా కాల్చు. ఆ గోతం కాలిస్తే ఇంకా కంపు అయిపోద్ది ఏరియా అంతా. గోతం కాదు ఇదే. అది అందుకు కర్పూరం తీసుకోరా అప్పుడు సరిపోద్ది. సాంప్రదాయంగా కర్పూరం పెట్టాలి, హారతి ఇచ్చి దానికి వెలిగియాలి. సీరియల్ చూడరా మీరు? సీరియల్లో హారతి ఇచ్చి బొట్టు పెట్టి భోగికి వెలిగిస్తారు. ఇదిగోండి కుక్క పిల్లలు 2 మంచి కుక్క పిల్లలు దొరికినాయి మా ఇంట్లో. ఇదిగో ఇది పింక్ కుక్క పిల్ల, ఇది రెడ్ కుక్క పిల్ల. పిల్ల ఉండరు ఇద్దరు. ఆ పిల్ల మనిషి కానీ రావట్లా, షర్ట్రే కనపడుతుంది. నాదే సెలక్షన్ పింక్. ఇదిగోండి ఇవన్నీ భోగిలో వేయాలనేసి అనుకున్నాం చాలా రోజుల నుంచి. కొన్ని షిఫ్ట్ చేసాము, అక్కడ దాకా మోసాము. అక్కడికి అవి వేస్తాం ప్రస్తుతానికి. ఇంక తర్వాత ఇవి నెక్స్ట్ ఎప్పుడైనా వాడుకోవాలా. చాలా ఉంది చెక్కలో. అయితే మంత్రం వెలిగిద్దరా? చెయ్యి నలిగిందంట. అన్నిటికీ ఏదో చదువు. అవును నిజంగానే నలిగింది. అలాంటి అరే కర్పూరం వెలిగించేది. కర్పూరం పెట్టింది అందుకని. కర్పూరం వెలిగించడానికి తెలుగు పేపర్ వెలిగిస్తున్నా.
కర్పూరం వెలిగిస్తే ఇంకా దాని మీద పెడితే అది వాటి చేతిలో తీసుకో స్లోగా పెట్టు అదే ఇంతవరకు జీవితంలో కర్పూరంతో రాగట్టయ్యా ఒక్కటి వెళ్ళుకుంటే వెలుగుతున్నాను అన్నీ వెలుగుతూ అదే లాజిక్ అంతే ఆటాకులు ఈజీ కదా ఎలాగడం నువ్వు కూడా కాల్పడు దొరుకు నేనేస్తా మీకు తెలియదు రా అంటున్నానా నాకు తెలియదులే నీకు ఒక్కటే తెలుసు ఇప్పుడు దోమలు పోతాయి ఇప్పుడు అన్ని దోమలన్నీ కథం పోయిన సంవత్సరం నేను నాన్న వేసింది భోగి మంట కూడా ఇప్పుడు కథం పోయిన సంవత్సరం జరిగిందా ఓ ఆ ఇంట్లో ఉన్న ఊరక వెలిగించారే అదేలే మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇది నా లైఫ్లో మా ఇంట్లో మా అమ్మ నాన్న మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు లేకుండా చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ అంతేలే ప్రతిసారి నువ్వు పోయినావు కదా అడిగి కూడా పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత పోయినాను ఇంక పుట్టింటాంచి ఆడే కదా పెళ్ళైన తర్వాత ఒక్క రోజు కూడా భోజనం ఇక్కడ మా ఇంట్లో అత్తగారింట్లో ఉంది నీకు అత్తగారింట్లో ఉంది నాకు అత్తగారింట్లో లేదు 3 ఇంట్లో లేదు నీకు వేస్తావా ద్వీదా కాల్చి పడేసి పెట్టు భోగి మంటలో పెట్టు రైట్ హ్యాండ్ తో పెట్టు కారు కాలుస్తారైందయ్యా అదితే వేసేది ఇదే కదా ఫస్ట్ టైం చూడడము కారు వెనక పెట్టమంటావా అదేం వెరీ గుడ్ మంట పద్ధతిగా పెట్టాలన్నా మంట నువ్వు పైకి లేయలేదు మా నాన్న వేస్తే ఆడిపోద్దు వంట మంట హైట్ రేగ్గంప పెట్టి పైకి ముద్దులు పెట్టి కింద కూర్చుంది నేను ఎరగొట్టింది నేనా నార్మల్ ఇరిగిందా కోపంలో ఇరగొట్టిందా కోపంలో కదా మామూలుగానే ఇరిగింది కుర్చీలు సరైన కుర్చీ ఇది భోగిమంట కొట్టిండు కానీ కోపంలో భోగిమంటకి అర్థం సరిగ్గా వస్తుంది ఇప్పుడు ఏంది అట్ట వేసేది ఇంకెట్టా అది తక్కువ ఎత్తుకుంటున్నా అగులుకుంటుంది నాన్న ఆగు అవైపోతావు అప్పుడు కవిత ట్రాక్టర్ టైర్లు ఉన్నా ఏ టైర్లు చాలాసేపు వస్తాయి మా నాన్న ఇస్తే 2 రోజులు నీళ్ళు కాగుతాయి ఇప్పుడు ఒక పూట కూడా కాగవు దీంట్లో అవునా కళ్ళు దాచి పెడుతున్నావా అమ్మకి అబ్బా తల్లి ఎంత బాగా కళ్ళు మాటలు ఎందుకు అమ్మకా నువ్వు అంటావు ఇట్ట నువ్వు అనాలరా అమ్మకి అమ్మ అనుకోకూడదు నువ్వు హెల్ప్ చేయాలి అమ్మకి మంట పట్టకుండా ఇట్ట అనాలా కళ్ళకి అడ్డం పెట్టావుగా ఇప్పుడు ఒకటి చెప్పునా ఇంకొకటి కూడా తెచ్చా ఏంటిదా ఏంది అది లోపల ఉన్నవి ఓహో కదా నందు తెచ్చాడు మంచి తేగలరా నన్ను అది ఇప్పుడు చూడు పెద్ద పంట వస్తుంది సూపర్ వచ్చింది పెద్ద వంట పడిపోద్ది అది ఏడకి వస్తుంది సెగ కారు సెగ తగిలిద్దేమో నాన్న ఓ మై గాడ్ పడిపోయింది అంటుకోవాలి కార్ తీసేయరా అంటుకోవాలి భోగి మాట్లాడలేదు కొత్త తగలేయడమే ఇంకా దారుణం మొహం మండుతా ఉండేసరికి వెనక్కి కూర్చొని ఇప్పుడే వేయచ్చు కదా ముగ్గులు ఇంకా లైటింగ్ బాగా వస్తుంది లైటింగ్ ఎలాగో ఉంటది కదా లైట్ వేసి పెట్టి ఉంటాం కదా వేడిగా వేసుకోవచ్చు కదా మీరు టైం పాస్ భోగి తర్వాత ముగ్గు మీ అలారం మోగుతా ఉంది అలారం 3ంటికి పెట్టిండు పిల్లడు టైం ఎంత అని అడుగుతా ఉన్నా పాపా ఏం చెప్పాడు తెలుసా నాక 3:30కి లేసి నేను అందరినీ లేపుతాను అందరూ వచ్చి నన్ను లేపాల్సి వచ్చింది నాకు బాగలేదు
నాకు గొంతు నొప్పి పడుతుంది హైదరాబాద్లో సరిగ్గా తినక. నాకు కూడా ఇక్కడ ఏదో టైంకి తినక షూటింగ్లో రోజంతా షూటింగ్ జరుగుతుండే. ఏడ తింటాం టైంకి? ఇస్మార్ట్ జోడి షూటింగ్ రాత్రి 9:30కి వచ్చి ఇస్మార్ట్ జోడి షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ఇది ఉదయం పూట నా లైఫ్లో మార్నింగ్ టైం హైదరాబాద్ నుంచి మన ఊరికి బస్సు ఉంటుందని కూడా తెలియదు. 10:30కి 11కి మార్నింగ్ టైం బస్సు ఎక్కి వచ్చినాం. భలే కష్టం అబ్బా. బస్సులో రావాలంటే సాయంత్రం నాకు ఉండాలంటే ఎంత కష్టం. ఇజుగు ఇజుగు కదా. ఇంకా ముగ్గులు వేసేంటికి వస్తా దాలు బోగే. మధుతో చదువుతున్నాడా నిన్న, ఒరే నేనుంటే ఏ టీం అయినా గెలుస్తుందిరా అని చెప్పి మళ్ళీ ఏం చెప్పిండో తెలుసా, ఒరే నేను మంచి టీం లేరా అని చెప్తున్నా. మ్యాచ్లు వచ్చి తట్టిరా, లేకపోతే ఒక మ్యాచ్ తిరగ రావాల్సి వస్తుంది. ఎంత దూరం నుంచి వస్తున్నా అని చెప్పి నవ్వుతున్నాడు. బాబాయ్ నిన్ను ఒక టీంలో వేస్తాంలే బాబాయ్ అని చదువుతున్నాడు ఆ పిల్లాడు. ఫన్నీగా వెళ్ళి ఆడాలని అంతే. అంటే అందరు ఫ్రెండ్స్ వస్తారు లేదు కదా. మా ఉరుగుడుపల్లిలో ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్న బ్యాచ్ మా బ్యాచే 10th క్లాస్లో. కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ అక్కడ పొద్దు కలిసినట్టు ఉంటుంది, బాగుంటుందని అంతే. ఊరిని మర్చిపోయి అప్పుడప్పుడు కలవకుండా ఉంటే ఇంక అది ఆ ఫీల్ రాదు కదా. ఇంకా ఊరు సొంతూరు అనేది వెళ్ళి ఆ కనెక్టివిటీ లేకపోతే సరదాగా పోయినప్పుడు ఏదో మనం బిల్డప్గా ఉన్నట్టు ఉంటుంది. ఊర్లోకి వెళ్ళి దగ్గర ఉండడం కదా. హైదరాబాద్ అయినా పోయి ఉండాలి. అలాంటిది కావాలి అయ్యేసరికి పోకపోతే ఎట్లా. మామూలుగా అయితే రేపు మేము కూడా రావాల్సింది. ఇంకా కవితకి ఏం ప్రెగ్నెంట్ కాబట్టి ఈ టైంలో అటు ఇటు ఎందుకు తిరగడం అని ఇస్మార్ట్ జోడికి ఎట్లా తిరుగుతున్నావు. అలానే కాదు, అమ్మకి బట్టలు పెట్టుకోకూడదు కదా మనము. ప్రెగ్నెంట్ ఉంటే బట్టలు పెట్టకూడదు కదా. అదే తెలియదు నాకు కూడా డౌట్. కానీ మనం పోలేకపోతున్నాం కాబట్టి అటు ముసుగులు వేసేసి పడుతున్నాం అందరూ. లేదు చీర లేకుండా ఉన్నాయా పెట్టుకోవడానికి, అమ్మకి పెట్టుకోవడానికి ఎందుకు? నువ్వు చెప్పారు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే ఎవరు పెట్టలేదు. ప్రెగ్నెంట్ ఉంటే చీరలు అమ్మకి పెట్టకూడదా? ఎవరు చెప్పారు? ఏమంట అట్టేం ఉండదు నాన్న. అయితే నువ్వు ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగితే వచ్చి పెడతాం మేము. నేను పోతాలే, నేను పోయి నేను ఎలాగో సమాధి కాడికి పోయి వస్తాయి. ముందు 3వ రోజు ఆడే ఉంటా, క్రికెట్ ఆడుతూ ఉంటాం. రేపే ముగ్గులు పోటీ. రేపే కదా అన్ని రేపే కదా. ఎల్లుండి తిండి పోటీ. కాలిపోతాను నేను. ఫైర్ మొన్న కట్ చేసాం కదా గ్రాసు, అది ఇంకా పెరగలేదు. నిదానంగా పెరుగుతుంది, కొంచెం వస్తుంది గ్రీన్గా. 10 రోజుల పైన పట్టుద్దంట. ఒక్కసారి నేను సైలెంట్గా ఉంటాను. మన గార్డెన్లో చిన్నప్పుడు ఎప్పుడో నేను చూసిన పిచ్చుకలు అవన్నీ కనపడతా ఉంటాయి. గార్డెన్ నిండా పిచ్చుకలు వస్తున్నాయి. సో హ్యాపీ అసలు. చూడండి పిచ్చుక, అయ్యండి పిచ్చుకలు చాలా ఉంటాయి గార్డెన్ మొత్తం పిచ్చుకలు. మేము అసలు డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తున్నాం. సౌండ్స్ చేసుకుంటూ ఉంటాను ఈ మధ్య, కిచ్ 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 అని. మీరు సైలెంట్గా వింటూ ఉంటే వినపడతానే ఉంటాయి ఆ పిచ్చుకల సౌండ్. వీటిపైన కూడా ఉంటాయి పిచ్చుకలు. దాంతోపాటుగా ఇంకొక చోట ఉంటుంది, చూపిస్తూ ఉండండి. పిచ్చుకలు, హెవీ పిచ్చుకలు. అదిగోండి ఇగోండి, పోతానే ఉంటాయి, వస్తానే ఉంటాయి, కిచ్ 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 అంటూ ఉంటాయి. ఇల్లంతా ఇంట్లో లోపల కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడే దేవుడు రూమ్ కూడా క్లీన్ చేశారు. సో నా ఫేవరెట్ ప్లేస్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేసెస్ ఇది మన ఇంట్లో. ఇది భలే ఉంటుంది. ఇవన్నీ మనీ ప్లాంట్స్ ఏలాడుతూ ఉంటాయి. ఫైనల్గా ముగ్గు అవుట్పుట్ ఇది. ఎవరికి అవుతా? ఇద్దరు వేసారా? అయ్యో తొక్కింది కదా కళ్ళ ముందు. అయ్యో మళ్ళీ వేస్తావా? వాటికా? ఫైనల్ ముగ్గు అవుట్పుట్ ఇది. ఇది ఈ గేట్ దగ్గర. కవిత ఇట్రా నువ్వని కదా ఎవరైనా ఆ గేట్ కాడ ఎందుకు ఏరు? అది 3వ గేట్ కాడ ఈ కుడదా ముగ్గు వేయచ్చు. ఫస్ట్ అప్పుడు వేసిన వేసే ఓపిక లేక అన్ని ముగ్గులు వేయాలంటే పెరిగించుకున్నావు, ఆ గేట్ తీసేసావు. అది చూడు నా ముగ్గులోనే పెరుగుతుంది. నేను పెట్టను ఈ రోజు ముగ్గు దొక్కితే. ఓహో ఎడగొడే బాగుంది కదా. ఇది కళ్యాణి వేసింది. నువ్వు కాదు ఇది వేసింది? కళ్యాణి వేసిందంట. నేడు సూపర్. ఆ అమ్మాయి కూడా మంచి స్కిల్, ఆరితేరు ఉంది కదా. సూపర్ వేసింది నిజంగానే. తేగలు కాల్చాము. తేగలు కాల్చారు, తిన్నాం కూడా.
అంటే కదా వదిలేస్తే కాలుతో నేనే ఆడేసాను ఇంకా మర్చిపోయిపోయాను. తినొచ్చు కదా మనకి కదా. బాగున్నాయి టేస్ట్ కాల్ చేసి. తేగలన్నీ ఇసిరేసారు ఇక్కడ, కొన్ని తేగలు తిన్నారంట. ఆ గుండు తీసిస్తా. ఏంది 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 ఏం కాలట్లే, లోపల ఉండే కాలుతున్నాయి లేదు అట్లీస్ట్. చూడు చేయబెట్టి ఆ కాలుతున్నాయిలే, అర్థమైంది, పొగ వచ్చింది. లేదు కాలట్లే అంతే. నీళ్ళు కొన్నే పోసిండ్రు. నిండుగా కావాలా? ఎండా పోస్తే తల్లిపోయేది అది ఇప్పుడు తల్లిపోతే 2 మంది అర పోయి అర నువ్వు పోసుకుంటావు. అంతమందికి రావాలి ఇంకా నీళ్ళు. సరిపోతాయి, నీకు కూడా సరిపోతాయి. పదరా పద, అటు పడరా. నేనా బుద్ధుడు కదా, చూడండి బుద్ధుడికి ఎంత బాగా చేసిందో. ఎంత బాగా ఆడేం చేయలేదులే. ఇక ప్లేస్ కూడా బాగుంటుంది, వెనక రాదు ప్లేస్. మొన్నంతా క్లీన్ చేసిపోయినాం కదా ఊరికి పోయేటప్పుడు, వచ్చేసరికి బూత్ చూడు. ఏరా మొన్న క్లీన్ చేశాను నేను. ఆ క్లీన్ చేసే క్లిప్పులు పక్కన వేస్తే చూడండి, మీకే అర్థమైపోద్ది ఎంత కష్టపడి క్లీన్ చేశాను. చూడండి, 2 మనుషులు పెట్టి క్లీన్ చేసాము, మా ఇంట్లో వాళ్ళందరూ పని చేశారు. అక్కడ కూడా కదా మొత్తం వచ్చేసింది. ఏందో నాకు అసలు ఇజు పడుతుంది. కష్టం. ఇప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 4 సార్లు తుడిచా. ఇది పొలాల ఏరియా అయ్యేసరికి బూజు వచ్చేస్తుంది ఆటోమేటిక్. మెయిన్ ఆ పురుగులు వస్తున్నాయి నాన్న, ఆ పురుగుల వల్ల ఎక్కువైంది. నాకు అవి చూసినప్పుడు కోపం వస్తుంది. ఏంది తేపగా తొడవాలంటే ఆడ ఓదిలే ఓపిక లేదు. ఓపుకుంటే ఓకే, ఇబ్బంది లేదు, తొడస్తా. కవిత కష్టాలు చూడండి, బెడ్ మీద పెట్టి ఇదేందుకు వస్తుంది పట్టు, పాపకు పట్టు. ఒకసారి ఉతకాల, ఓ కొత్త దాన్ని ఉతుకుతువా అది. కవిత వాళ్ళు నాకు తెలియదు అయ్యా, మా ఫ్యామిలీ అయితే ఎప్పుడైనా కొత్త డ్రెస్సు రాగానే వేసుకుంటాం. కవిత వాళ్ళు ఏంటంటే రాగానే కొత్త డ్రెస్ని ఉతికి ఆరేసి తర్వాత ఐరన్ చేసుకుంటారు. ఆడ ఇదంతా పట్టుది కాబట్టి గందరగోళం అయింది. ఇప్పుడు ఇది ఐరన్ అయిందా? ఇది ఇప్పుడు చూపించేది ఐరన్ అయిందా? అదేం ఐరన్ కవిత? నీకేనా స్నానం చేయి. ఫస్ట్ కాటన్ రోజు వేసుకునే టీషర్ట్లు మొత్తం ఉతికి వేస్తా. అద్వితకి మాత్రం మోస్ట్లీ నాకు కూడా. ఇది ఆల్రెడీ వేసా. ఎప్పుడు వేసావు? వ్రతంలో చేసింది. వ్రతంలో బాగుంది. మాది పండక్కి బట్టలు అద్విత కంటే మొత్తం అబ్బాయిల డ్రెస్సులే తెచ్చిండు. తెచ్చానా లేదా? బ్యాంకాక్ నుంచి తెచ్చా, అదిరిపోయే డ్రెస్సులు అన్ని పింక్ ఇంకో సూపర్ ఉంటాయి మెత్తగా. టీషర్ట్లు ప్యాంట్లు అన్ని. మళ్ళీ ఈ స్మార్ట్ జోడి ఏవి షూట్ అప్పుడు కూడా ప్యాంట్ షర్ట్లు తెచ్చావు. అబ్బాయి అమ్మాయి తేడా లేదు ఈ రోజుల్లో, ఇద్దరు ఒకటే అంటది కదా అని. ఏమో నాకు నచ్చినవి తెచ్చిన. టీషర్ట్లు ప్యాంట్లు నువ్వు అబ్బాయి ఏమంటుంది, అమ్మ గర్ల్స్ కదా మేకప్ వేసుకునేది, అమ్మ వాయిస్ వేసుకుంటున్నారు ఏంటి? అవును, వాయిస్ కూడా వేసుకుంటున్నాను మేకప్. నీకు తెలీదు, ఎందుకంటే నాన్న వేసుకోడు కాబట్టి. బాయ్ అంట నేను గర్ల్ కదా. ఎస్ యువర్ గర్ల్ నాన్న. వీడు బాయా? ఎవరు వాడు? డాడీ బాయ్. ఎవరు స్నానం చేయించింది? డాడీ బాయా? ఇది అయ్యేదాకా నువ్వు నేను మామూలుగా బయట ఇచ్చి చేపిద్దాం అనుకుంటే హడావుల్లో పడి మర్చిపోయినాను. ఆయన ఫోన్ చేయడం మర్చిపోయినా, పండగ వచ్చింది. అయినా ఈ స్టైల్ బాగుంది కదా బెడ్ మీదే. డ్రెస్ బాగుంది అదిత, పైన ఇంకా వేయలేదు. ఇది వేరే డ్రెస్, అది కాదు ఇంకా ఇది పైది పింకే కావాలని పింక్ వేయించుకుంది. ఇందాక ఐరన్ చేసింది వేస్ట్ ఇప్పుడు మళ్ళీ వేయాలా ఏదో ఒకటి చెప్పి. రే అన్ని పింక్ అంటే ఎట్ట వస్తారా? నేను ఒక ఎదవని నీకు నేర్పిండు సరిపోయింది. వెలిగించాలి ఇప్పుడు, టెంకాయ కూడా దొరుకుతుంది నేనే కదా. హరి గోవింద గోకుల నందన గోవింద.
కమ్మలు బాగున్నాయో లేదో అక్కోళ్ళు చెప్పాలి. మా అక్కోళ్ళు అన్నోళ్ళు కింద కామెంట్ చేసి చెప్తారు. కమ్మలు నేను చూపిస్తాను. దగ్గర ఊరే ఊరే తగలబాకరా ఇట్రా దగ్గర ఏమో అడుగు పూలు బాగున్నాయని అడుగునాడా అడుగు. అదేంటి దాని పేరు చెప్పు. పాపడి బిల్ల చూపించు చూపించు అటు ఆగు. ఒకసారి చూపి అడుగు. పాపడోళ్ళు బాగుందా అని. ఇంకా దండ బాగుందా? ఇది కూడా అడుగునా. దండ బాగుందా అడుగు. నీ డ్రెస్ వెనక్కి జరుగు. వెనక్కి 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 జరుగు. బ్యాక్ కొంచెం వెనక్కి. ఒరే వెనక్కి జరుగంటే జరగరా, వెనక్కి తిరగమని కాదు. ఓకే ఆడిపోయిన రైట్రా. అదే కామెడీ రా, వెళ్ళిపోతున్నారు కూడా. ఓకే ఇటు 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 ఇట్రా చూ. నా సాయి చూడరా. ఈ సైడ్ ముందుకెళ్ళు ముందుకెళ్ళు. నానా ఇటు తిరుగు నానా. ఇప్పుడు ఇలా తిరుగు. నాన్న సైడ్ చూడు. వా వెనక్కను వెనక్కు నాన్న సైడ్. ఎస్ ఒరే ఇటు తిరుగురా. అట్టునే సూపర్ ఉన్నావురా. అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు. అందరికి హ్యాపీ భోగి అను. మంట వేసుకున్నారా? జాగ్రత్త మంటలో కూర్చోవద్దు. కాలిపోతారు. అందరికి నా కిసెస్. ఫ్లయింగ్ కిసెస్. నా కిసెస్. కిస్ పెట్టు. ఫ్లయింగ్ కిస్ రా. 4 లక్షల బాగా అన్నప్పుడు అదిత ఫోటో ఒక్కటి తీస్తున్నాను నాన్న. బాగా పెట్టినాను ఎక్స్ప్రెషన్. పెద్దలు బాగా పెట్టు. అట్ట కాదు నాన్న, మామూలుగా ముడుచుకోకుండా ఉంచు నాన్న. ఒక్క ఫోటో తీస్తున్నా నాన్న. నవ్వు. పెద్దలు బాగా పెట్టినానా. రే రే లిప్స్ బాగా పెట్టినాను. ఒక ఫోటో తీస్తున్నా. అట్ట కాదురా, బాగా పెట్టు. ఇట్ట ఇట్ట నేను పెట్టలే. అట్ట ఉండు అట్ట అట్ట కాదు. రే అట్ట కాదురా, మామూలు పెట్టు. రే ఇదో ఇట్లా పెదాలు మామూలు బయటకు కనపడాల. ఇట్లా నేను పెట్టలే. అట్ట కాదు నాన్న, పెదాలు మూసి ముయ్యమంటే అట్ట కాదు నాన్న, మామూలు ముయ్యి. తెరువు నాన్న. ఓరే తెరవమంటే అట్ట కాదురా. ఓరే అట్ట కాదురా, ఒక్క ఫోటో రా. రే కవిత ఒక్క ఫోటోకి పోజీ పెట్టే పెదాలంటే గందరగోళం చేస్తా కవిత. ఎంత చెప్పా. వరకుంటపాడు వచ్చాము. ఓన్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి 100-200 కిలోమీటర్ జర్నీ చేశాను. ఆడాము. మళ్ళా రేపు కూడా మ్యాచ్ ఉంది, ఆడాలి. ఆగరు, మాట్లాడుతూనే ఉండాలి. అరే ఆగండి ఒకసారి. వీడియో రా. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పండి రాదు. వాడు కూడా ఇతను వచ్చేసరికి మా సీనియర్ విఆర్ లా కాలేజీలో లా కంప్లీట్ చేసి ఇప్పుడు అడ్వకేట్ అయిపోయాడు. హీఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ లాయర్స్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇన్ ఫ్యూచర్ అది పరిస్థితి. నా స్కోర్ కార్డు చూపిస్తా ఉండండి. ఈరోజు 50 కొట్టినా, 49 మామూలుగా లేదు. స్కోర్ ఉంటుంటే కొట్టేవాడు 50. అది వీడిని చూపించలేదని కొంచెం గట్టిగా మాట్లాడు. 2 మ్యాచ్లు నాట్అవుట్ కాదు, 1 మ్యాచ్ అవుట్. వీడు నాట్అవుట్ రన్ కాబట్టి అక్కడ వరకు ఉంచేసి మిగతా ఎడిట్ చేస్తారు. అదే కేవలం నితీష్ మామ ఆధ్వర్యంలో 2 లైఫ్లు వచ్చాయి. వదిలేశాడు 2. నేను మార్నింగ్ 10కి వచ్చాను, 11కి ఇప్పుడు వెళ్తున్నా. 6 అయింది. ఏరే నా స్కోర్ కార్డు ఎన్ని బాల్ కింద స్కోర్ ఎన్ని బాల్కి? మరి ఎక్కువ బాల్ తక్కువ బాల్. ఎన్ని బాల్ ఆడడానికి స్కోర్ 20 బాల్ 23 24 ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ మ్యాచ్. ఇదే ఓ ఎన్నో మ్యాచ్ ఇదా? ఎన్ని బాల్ రాలకి? ఎన్ని 6లు ఎన్ని 4లు? అటు ఇటుగా 4 6లు 4 4లు ఉంటాయి. 4 6లు 4 4లు ఒక 20 బాల్. ఎన్నో మ్యాచ్ ఇది? అప్పుడు ఒక 20 ఉందిలే. ఇందాక మ్యాచ్ 19 బాల్ అన్నా, 25 రన్ కొట్లు. 19 బాల్కి 25 ఇందాక. 2 6లు 2 4లు. పర్లేలే.